కూటమికి 160 ఎమ్మెల్యే స్థానాలు, 20 ఎంపీ స్థానాలు వస్తాయని నాయుడు గారు అంటున్నారు. అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అమరావతి రాజధాని అనేది గ్రాఫిక్స్ ఎలా అయితే ఉందో బ్లూ ప్రింట్ వీళ్ళది కూడా అట్లనే గ్రాఫిక్స్లోనే ఉంటుంది, కానీ అసాధ్యమయ్యే పని అయితే కాదు. వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందండి? 110 నుంచి 130 సీట్లు అయితే రావచ్చు. 130 సీట్ల వరకు రావచ్చు. అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ మళ్ళీ మంచిగా అమలు చేస్తాడు అనుకుంటారా? నేను సంక్షేమ పథకాలనే కాదు, జగన్మోహన్ రెడ్డికి పర్సనల్గా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఏదైతే అవసరం ఉందో అదే పనులు చేస్తున్నాను. ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేయదలుచుకున్నాను. ఏ విషయం అంటే రాజధాని లేకపోవడం, మన ఆంధ్రప్రదేశ్లో డెవలప్ అయిన ఏకైక సిటీ వైజాగే. ఆ వైజాగ్ని రాజధాని ఎంచుకోవడం కావచ్చు. ఏదైతే సముద్ర తీరం ఉందో ఆంధ్రప్రదేశ్కు, ఆ సముద్ర తీరాన్ని డెవలప్ చేస్తే ఫిషరీస్ కావచ్చు, పోర్టులు కావచ్చు, దానివల్ల ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అనే ఆలోచన ఏదైతే ఉందో అది హ్యాట్సప్. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఈవెన్ దో రాజశేఖర రెడ్డి కూడా అలాంటి ఆలోచన చేయలేదు. దాంతోపాటు విద్య వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ ఏదైతుందో అది అల్టిమేట్. అందుకే జనాలకు చాలా దగ్గరైండు జగన్మోహన్ రెడ్డి. కేంద్రంలో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కేంద్రంలో నాకు తెలిసి అయితే సీట్లు తక్కువ వచ్చినా కానీ ఎన్డీఏనే ఫామ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఈ రామ మందిరం అడ్వాంటేజ్ ఒకటి ఉన్నది. వాళ్ళు నార్త్లో కొంచెం దెబ్బతినే అవకాశం ఉన్న, సౌత్లో ఆ మందం కొన్ని సీట్లు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే రామ మందిర నిర్మాణమేనా? అంటే రాజకీయాలు వేరు, దేవుళ్ళు గుడులు వేరు కదా, మళ్ళీ ఎందుకని అట్లా? అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీ గత 10 సంవత్సరాలలో ఏం చేస్తాము, ఇంకో 5 సంవత్సరాలు ఏం చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా కావచ్చు అండి, రాజకీయాలలో గేమ్ విన్నింగ్, ఆటలో గెలవాలి. ఏమైనా నువ్వు ఆటలు ఏదైనా ఆడు. ఇక్కడ ఏమైతుందంటే కాంగ్రెస్ ఏదైతే మతము అని వాళ్ళు రాజకీయం చేస్తున్నారో ఆ మతాన్ని వీళ్ళు ఆపోజ్ చేద్దామని ప్రయత్నించి ఆ యొక్క బీజేపీ యొక్క మత ఉచ్చులో వీళ్ళు చిక్కుకొని వీళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే వీళ్ళు చేసేది ఏంటి, ఎప్పుడైనా ముస్లింలకు యాంటీగా మాట్లాడతారు, ముస్లింలకు యాంటీగా చట్టాలు చేస్తారు. దీన్ని చేయడం వల్ల వీళ్ళు దాన్ని ఆపోజ్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు క్యాచ్ చేసుకొని హిందువులను రెచ్చగొట్టడం, వీళ్ళు ముస్లింలకు అనుకూలంగా మాట్లాడతారు, వీళ్ళు హిందూ వ్యతిరేకులని ఒక పోర్ట్రైట్ చేయడం, రామ మందిరాన్ని కట్టడం, లేకపోతే రామ మందిర తలంబ్రాలను ఇంటింటికి వంచడం, ఒక రాముడు బీజేపీ పార్టీ మనిషి లెక్క, లేకపోతే రామాలయం బీజేపీ యొక్క పార్టీ ఆఫీస్ లెక్క వీళ్ళు ప్రచారం చేసుకోవడం వల్ల జనాలలో కూడా ఇది హిందూ పార్టీ మన పార్టీ అన్న ఫీలింగ్ తేవడం, కాంగ్రెస్ ఈ హిందువులకు వ్యతిరేకం అనే ఒక ప్రొపగండా జనాలు కొంత నమ్మడం వల్ల, అంటే సెల్ఫ్ గోల్ వలన ఈరోజు కాంగ్రెస్ మళ్ళీ ఓడిపోయే అవకాశం అయితే. అంటే నరేంద్ర మోడీ గారికి ఏజ్ అయిపోయింది, యాక్చువల్గా 75 ఏజ్ ఉంటేనే ప్రధాని చేయాలి. ఈసారి మరి ఎవరయ్యే అవకాశం ఉందంటారు? డెఫినెట్గా నరేంద్ర మోడీ అవుతాడు, వాళ్ళతో మార్చుకుంటాడు. ఇప్పుడు రష్యా పుతిన్ ఉన్నాడు, ఆయన రాజ్యాంగాన్ని మారుస్తూ వస్తున్నాడు. అంటే అక్కడ ఉన్న చట్టాలు వేరు, అక్కడ వారసత్వం వేరు, అక్కడ ఈడ కూడా తయారు చేసుకుంటారు. రాలేదేంది ఇప్పుడు మేనిఫెస్టో, రాజ్యాంగం కాదు కదా బీజేపీది. బీజేపీ యొక్క వాళ్ళు రాసుకున్నట్టు నిబంధనలు, ఆ పార్టీ నిబంధనలు ఏముంటుంది, వాళ్ళ యొక్క కోర్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ మీట్ అవుతారు, దాన్ని మార్చుకుంటారు, ఇంకో 5 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారు. 75 ఉంది కదా, 80 ఏళ్ళ వరకు అని పెట్టుకుంటారు. అది సింపుల్. ఇప్పుడు బీజేపీ కంటే ఇప్పుడు మోదీ గ్యారంటీ అంటుండ్రు. అంటే డెఫినెట్గా మోదీనే నెక్స్ట్ పవర్లో ఉండబోతుంది. అంటే అచ్చేదిన్ వస్తాయి అన్నాడు కదా, అచ్చేదిన్ వచ్చినట్టేనా ఇండియన్స్కి? అచ్చేదిన్ వచ్చినాయనే కాదులే కానీ అచ్చేదిన్ రాలే నడుస్తుంది. కొంచెం మోదీ మ్యానీ అయితే కనిపిస్తుంది. సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్నాడు, మరి అందరికి వికాసం వచ్చినట్టేనా? సబ్కా వికాస్ అయితే రాలేదు, కానీ సబ్కే సాత్ ఉన్నట్టయితే నమ్మిస్తుండు జనాల్ని. బేటీ పడావో బేటీ బచావో అన్నాడు. బేటీ పడావో బేటీ బచావో అన్నాడు, కానీ బేటీలకు నార్త్లో అయితే సెక్యూరిటీ లేదు, అత్యాచారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. సరే, దాని మీద కొంత ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అంటే మన్ కీ బాత్ దగ్గర 130-140 ఎపిసోడ్లలో విచిత్రం అనిపిస్తుంది. నరేంద్ర మోడీ ఒక మంచి వ్యాఖ్యత అంటారు, కానీ ఆయన ఏ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు 10 ఏళ్ళల్లో. ఎప్పుడు కూడా ప్రెస్లోకి వచ్చి లేకపోతే ఇంటర్వ్యూలు మొన్న రీసెంట్గా చూసినా కానీ ఆ ఇంటర్వ్యూలు కూడా ఏముండవు. ఆయన మాట్లాడటం జనాలు వినటమే కానీ జనాల బాధలు ఆయన మాత్రం ఈ 10 ఏళ్ళల్లో ఎప్పుడు వినలేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత నేను వింటాడని ఆశిస్తున్నాను. ఫైనల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుంది అంటారు. బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు, ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. రీసెంట్గా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ అల్లర్లు, దాని గురించి ఒక నిమిషం ఏమైనా మాట్లాడతారా?
డెఫినెట్గా మాట్లాడతా. ఇప్పుడు తాటిపత్రి లేదందా ఆధిపత్య పోరు మన జేసీ కేతిరెడ్డికి పెద్దరెడ్డికి ప్లస్ జేసీ బ్రదర్స్కి ఉన్నటువంటి ఒక ఆధిపత్య పోరు. ఆల్రెడీ ఆయన మీద సిఐడి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది, అక్రమంగా వేరే రాష్ట్రాలపైన వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు. సరే అప్పుడు కేసు పెట్టారు, అది ఫేక్ అని వీళ్ళు డిఫెండ్ చేసారు, అది కోర్టులో చూసుకోవాల్సిన విషయమే. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసుకుంటుండ్రు, భాష వల్ల కొంచెం అస్వస్థత గురైందని. ఇది ఆధిపత్య పోరు. ఇటు పల్నాడుకి వచ్చేసరికి అలా కుల ఆధిపత్యం చూస్తున్నాం మనం. ఈ యొక్క పార్టీల యొక్క ఆధిపత్యాన్ని ప్రజల మీద చెప్పి ఓటేసిన వాళ్ళని బెదిరించడం, చంపడం, చాలా విచిత్రమైన సంఘటనలు చూస్తున్నాం. బహుశా భారతదేశంలో ఇంత కులపిచ్చి కులగజ్జి ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా మారినాయి అనుకుంటారు రాజకీయాలు? అంటే ఇంతకుముందు మనం బీహార్ యూపీ సైడ్లో చూసేవాళ్ళం ఇలాంటి కొట్లాడాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పక్కన బీహార్ ఏంటంటే ఆకలితో చేసేటువంటి ఆకలి అకొరకి వాళ్ళు హత్యలు చేస్తారు, లేకపోతే దొంగతనాలు చేస్తారు, లేకపోతే ఏదైనా అఘాయిత్యాలు చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే బలిసి కొట్టుకోవడం అంటే చూసినావా, ఇది కరెక్ట్. ఇక్కడ ఏంటంటే వాళ్ళు అందరూ ఆర్థికంగా ఉన్నోళ్ళే, చౌదరీస్ కావచ్చు, లేకపోతే రెడ్లు కావచ్చు, ఇంకా కాపులు కావచ్చు. ఇలా ఆర్థికంగా ఉండడం వల్ల ఏమైందంటే ఆధిపత్యం. ఎండ్ ఆఫ్ ది డే ఏమిది, డబ్బు ఉన్నప్పుడు ఏమవుతుంది, నాకు రాజకీయం కావాలి, శాసించాలి, నా కులపోడు ఆడు ఉండాలి. ఏదైతే ఈ ఆధిపత్యం లేకపోతే ఈ కులపిచ్చి వల్ల ఈరోజు బలిసి కొట్టుకున్నారు, కుల బలుపుతో కొట్టుకుంటున్నారు అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ.